హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీ ముఖ్య నేత ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు. ఢిల్లీలో జనసేన పార్టీ ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసింది. జాతీయ సమగ్రత కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది అని చెప్తుంది. జాతీయ స్థాయిలో ఇకపైన జాతీయ అంశాలపైన కూడా జనసేన పార్టీ పోరాటం చేయబోతున్నామని చెప్తుంది. 12 ఏళ్లుగా దక్షిణాదికి సంబంధించిన, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపైన పోరాటం చేస్తూ వస్తున్నాం. దేశం ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది, దేశ సమగ్రత కోసం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది పవన్ కళ్యాణ్ తాజాగా చెప్తున్నమాట. ఈ ఢిల్లీ మీటింగ్ వెనక ఆంతర్యం ఏంటి, పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి, జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, కొత్తగా చేరికల కోసం ప్రయత్నం చేస్తున్నాం, చేరికలకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ అంశాలపైన విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ ఏంటి ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో జనసేన ప్రస్థానం మొదలుపెట్టినట్టు కనపడింది. ఇది ఒక్కసారిగా జరిగిన కార్యక్రమం లేకపోతే ముందస్తు ప్రణాళిక ఏమైనా ఉందా జనసేనకి? ఢిల్లీ మీటింగ్ వెనక ఉద్దేశం ఏంటి సార్ అసలు? అంటే అలా ఏం లేదండి. మీరు ఫస్ట్ నుంచి ఆయన మనస్తత్వం మనం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి మనం చూసుకోవచ్చండి. అదే వాస్తవానికి ఏంటంటే సరిగా అర్థం చేసుకోలేదు జనాలు ఎవరు. చాలా అంటే కొంతమంది మేమైతే అర్థం చేసుకున్నాం. మేమైతే చాలా అనేక సందర్భాల్లో మేము చెప్పాం. మేము నేషన్ ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా మేము చెప్పే మాటే. అసలు రాజకీయం మేము ఎమ్మెల్యే అవ్వాలో లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలో అని పెట్టిన పార్టీ కాదు కదా జనసేన పార్టీ. జనసేన పార్టీ అనేది డెమోక్రటిక్ గా దేశం కోసం మనం పనిచేస్తున్నాం తప్పితే ఇదో స్పెసిఫిక్ గా మేము ముఖ్యమంత్రి అవ్వాలనో ఇవి రావాలనో డెఫినెట్ గా మనకి అధికారం ఉన్న రోజున అధికారానికి అనేకమైన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తాము. అది ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉండి ఆయన లేకపోతే మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము ఎప్పుడు అనేక సంవత్సరాలుగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సమస్యల్ని మేము క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈ రోజు పంచాయతీ రాజ్ చూసుకోండి, చాలా మంది గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడతారు. ఈ రోజు రియల్ గా ఆయన తీసుకొచ్చిన అనేకమైన మరి ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఈరోజు పంచాయతీలని జవసత్వాలు దాన్ని నింపారు. అంటే కనీసం ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటికీ నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ ఛార్జ్ తీసుకునేటప్పటికి కనీసం ఆగస్ట్ 15 కో లేకపోతే జనవరి 26 కో జెండా ఎగరేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నప్పుడు మీరు దేశం కోసం ఏం పని చేస్తారండి? దానికి వితౌట్ నో కండిషన్ చాలా మంది మేము కూడా అనుకున్నాం, అరే జెండాలు ఎగరేయడానికి డబ్బులు ఇవ్వడం ఏంటని. కాకపోతే జెండాయే కనపడలేనప్పుడు, దేశ జెండాయే కనపడలేనప్పుడు పేట్రియాటిజం ఎలాగా ఇదవుతుంది, ఎలా గుర్తొస్తుంది జనాలకి? సో ఇప్పుడు పర్టికులర్ ఢిల్లీ మీటింగ్ ఎజెండా ఏంటి సార్? ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన దిశానిర్దేశం ఏంటి అక్కడ నుంచి? ఢిల్లీ మీటింగ్స్ ఒకటండి. నేను ఇప్పటి వరకు చూసింది, ఆయన కూడా నన్ను మాట్లాడి, మేము ఎప్పుడైనా సరే ఏదైనా పని ఉంటే దేశంలో ఏదంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా పనున్నా ఏదైనా ఉన్నా ఢిల్లీ వస్తాం, లేదా ఏదైనా స్టేషన్ తీసుకొచ్చి మా ప్రాబ్లం ఇది అని చెప్పి తీసుకురావడానికి ఢిల్లీ వస్తాం. ఇవి రెండే మాకు గుర్తొచ్చినాయి కదా. ఎవరైనా దేశం మొత్తంలో ఎవరు వచ్చినా ఈ 2 పనుల మీద వస్తారు. అయితే వ్యాపారం చేసుకున్న వాళ్ళు పక్కన పెట్టండి, యాజ్ ఎ పొలిటీషియన్ లేకపోతే యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవడైనా క్యాపిటల్ సిటీకి 2 వాటి మీద వస్తాడు. కానీ మొట్టమొదటిసారిగా మేము దేశం కోసం, దేశ సమగ్రత కోసం మేము ఒక పార్టీ, ఆ పార్టీ మాది నేషన్ ఫస్ట్ అనేది చేతల్లో చూపించడం కోసం, మా ఇంపార్టెన్స్ ఇది అని చెప్పడం కోసం మేము ఈరోజు వచ్చాం. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఇది పెట్టుకున్నాం. అంటే మాకు అక్కడ ఆఫీసులు లేవని కాదు, లేకపోతే అక్కడ మాకు పరిస్థితులు లేవని కాదు. ఇక్కడ దేశంలో పార్టీలన్నీ ఒక విధంగా లేవు. మేము పెట్టిన పార్టీ ఇలా ఉంటుంది కానీ మేము ఊరికే ఏది పడితే అది మాట్లాడడానికి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నార్మల్ గా అన్ని పార్టీలాగా మాట్లాడుతుంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో అధికారం కోసం ఆశపడో లేకపోతే ఇంకోటి విషయం కోసం ఆశపడో దానికోసం పార్టీలు పెట్టిన వాళ్ళతో పాటు మా పార్టీ కూడా పెడితే అది మాకు కరెక్ట్ కాదు కదా. జనసేన ఈజ్ అని చూపించడానికి వచ్చాం. ఓకే, మీరు పదవుల కోసం పెట్టిన పార్టీ కాదు, దేశం కోసం, దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అని పెట్టిన పార్టీ, అది ప్రూవ్ చేయదలుచుకున్న ఢిల్లీ వేదిక. అబ్సల్యూట్లీ దేశం కోసం పెట్టిన పార్టీ, ఆ దేశం కోసం పనిచేయాల్సిన టైంలో యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, యాజ్ ఎ పొలిటికల్ ఇది ఉన్నప్పుడు, పవర్ పొలిటికల్ చుట్టూ డెమోక్రటిక్ చుట్టూ తిరిగినప్పుడు ఆ పవర్ ని మనం చేతిలో పెట్టుకొని దానికోసం ఏం చెయ్యాలి అనే దాని మీద, దేశం కోసం ఏం చేస్తున్నాం, ఏం చేసాము, ఏం చెయ్యాలి అనే దాని మీద ఆ చుట్టూ, అంటే పవర్ చుట్టూ లేకపోతే సంపాదించుకోవడమో, పవర్ చుట్టూ సీఎంఓ పిఎంఓ ఆ చుట్టూ కాకుండా కేవలం దేశం కోసం, దేశం
అదే నేషన్ ఫస్ట్ అనే దీని మీద దాని చుట్టూ జరిగే పరిణామాలు, దాని చుట్టూ ఏంటి, ఆ దేశం కోసం పనిచేయాలి అంటే డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి డెమోక్రసీ, ఆ పొలిటికల్ సిస్టమ్, ఆ పవర్, ఇవన్నీ కూడా దేశం కోసం చేస్తున్నాం అనేది చాలా క్లారిటీగా నిన్న మా తీర్మానాలు కానీ, మా డిస్కషన్ కానీ, మా పర్పస్ కానీ ఇది క్లారిటీగా మేము మొత్తం దేశానికి తెలుసుకున్నాం. విజయ్ కుమార్ గారు, 12 ఏళ్ళు అవుతుంది జనసేన పార్టీ ఏర్పాటయ్యి. ఈ 12 ఏళ్లలో ఎప్పుడు జరగని మీటింగ్ ఇప్పుడు జరిగిందంటే, ఇప్పుడు ఏమైనా జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత ప్రమాదంలో ఉందని అనుకుంటున్నారా? ఇప్పుడు పర్టికులర్గా జాతీయ సమగ్రత గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 12 ఏళ్ళుగా ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం భద్రంగా ఉంది, దేశం సమైక్యంగా ఉంది, దేశ సమగ్రత బాగుంది అని ఎన్డీఏ మాట్లాడుతూ వస్తుంది కదా. ఇప్పుడు దేశ సమగ్రతకు సంబంధించిన ప్రమాదం ఏమన్నా వచ్చిందా? ఈ పర్టికులర్ టైంలో మాట్లాడడం వెనక రీజన్ ఏంటి? డెఫినెట్ గా అంటే దేశం కోసం మోడీ గారు, ఆ మోడీ గారికి సపోర్టివ్ గా మేము ఈ 12 సంవత్సరాలు చేసాం. ఇందులో ఎటువంటి ఇది లేదు. కానీ మమ్మల్ని రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు. మమ్మల్ని రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసినప్పుడు మా ఫండమెంటల్స్ ఏంటనేది మేము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి కదండి. ప్రతి పార్టీ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పెట్టారు. ఇప్పుడు ఒక ఆవిడ ఏం చేశారు, వాళ్ళ ఇంట్లోంచి దొంగవాడుకొని బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని ఇప్పుడు ఆవిడేటో మాట్లాడుతుంటే అది ఎలా వరకు కరెక్ట్ అవుద్ది? అది అవ్వదు కదా. అదే అంటున్నాను, ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ కన్వీనియన్స్ లోని, వాళ్ళ కన్వీనియంట్ దీంట్లోని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది ఆషామాషి పార్టీ కాదు. ఇది కేవలం దేశం కోసం పుట్టిన పార్టీ, దేశ సమగ్రత కోసం పుట్టిన పార్టీ అనేది మళ్ళా మేము క్లారిటీ ఇవ్వడం కోసం ఆ ఫండమెంటల్స్ ఏంటి, ఈ రోజు కొత్తగా వచ్చిన ఫండమెంటల్స్ కాదు, ఈ రోజు అవసరమైన ఫండమెంటల్స్ కాదు. ఎస్, 100% వి వర్క్ ఫర్ ద నేషన్. నిన్న కూడా డిస్కషన్ లో చాలా క్లారిటీగా సైన్యం, జన సైనికులు, సైన్యం అందరి కోసం పనిచేస్తుంది. ఆ సైన్యం మేము ఎక్కడ సిఆర్ఎన్ లో మేము యుద్ధం చేస్తున్నామా, లేకపోతే బంగ్లాదేశ్ సైడ్ మేము యుద్ధం చేస్తున్నామా, పాకిస్తాన్ సైడ్ మేము యుద్ధం చేస్తున్నామా, మాకు అనవసరం. అక్కడ పుట్టామా, అక్కడ అడుగు మీద నాకేముంది ధైర్యం, నేను ఎందుకు అక్కడ కూర్చొని మాట్లాడాలా, నేను అక్కడికి నేను లోకల్ అని కాదు కదా. అదే కదా నిన్న డిస్కషన్, ఒక సైనికుడు కొడుకు, ఆయన డిస్కషన్ అదే కదా. మేము అదే వీఆర్ రెడీ. ఏమంటానంటే వీఆర్ ప్రెసెంట్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా మేము ప్రెసెన్స్ ఉంటది. మేము మా థాట్ ప్రాసెస్ నేషన్ ఫస్ట్. ఆ నేషన్ ఫస్ట్ కోసం మేము ఎక్కడైనా పోరాటం చేస్తాం. లెట్ పీపుల్ డిసైడ్. లెట్ పీపుల్ డిసైడ్. వై యూ పీపుల్ ఆర్, మీకెందుకు అంత కంగారు అంటున్నా? రాజకీయం కోసం, స్వార్థాల కోసం ఏదైనా మాట్లాడి మీ కన్వీనియంట్ కోసం మీరు మాట్లాడితే ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇది జనసేన పార్టీ. జనసేన పుట్టిందే దేశం కోసం పుట్టింది. తెలంగాణకు సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళి కూడా తెలంగాణ రాజకీయాలు ఎందుకు మాట్లాడారు? తెలంగాణ పైన భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్కి ఏదో ఒక ఎజెండా ఇచ్చింది. ఆ ఎజెండాను అమలు చేయడం కోసం ఇక్కడ మీటింగ్ అనుకున్నారు, కుదరలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి మీటింగ్ పెట్టారు. ఢిల్లీ మీటింగ్లో కూడా ఆయన తెలంగాణ గురించే మాట్లాడారు. బీజేపీ ఎజెండాని అమలు చేయబోతున్నారని తెలంగాణకు సంబంధించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కమెంట్ చేశారు నిన్నటి మీ మీటింగ్ పైన. మీ రెస్పాన్స్ ఏంటి? సార్, వాళ్ళు ఎలా పడతారో మాట్లాడతారండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణలో మీటింగ్ పెట్టడానికి లేదని ఒక కాంగ్రెస్ వ్యక్తి మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక నేషనలిస్ట్ పార్టీ. మీ ప్రెసిడెంట్ ఎవరు? ఈ బిలాంగ్ టు తెలంగాణ కాదు కదా. మరి నువ్వు మాట్లాడే మాటలకి మీకు అర్థమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బేసే కరెక్ట్ కాదు, మీ ఫండమెంటల్ కరెక్ట్ కాదు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ తెలంగాణలోని ఆ మాటలు వచ్చాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. వి వర్క్ ఫర్ తెలంగాణ, వి వర్క్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మొత్తం ఇద్దరం కలిసికట్టుగా మేము పనిచేసుకున్నాం. ఎస్, వీళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళ కన్వీనియన్స్ కోసం వీళ్ళ కోసం ఎవరైనా మాట్లాడితే వీళ్ళేమో ఇండివిజువల్ గా వచ్చి బయటకు మాట్లాడతారు. మేమంటున్నాము, మీరు కాంగ్రెస్ మాట్లాడుతున్నారా? మీ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ మీ అభిప్రాయమా, మీ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా? మీకు దమ్ముందా? మీ కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీతో మీరు అనౌన్స్ చేయించగలరా? ఆ పార్టీ మా సిద్ధాంతం ఇది, మీరు రావడానికి లేదు, మేము కాంగ్రెస్ నుంచి మేము తెలంగాణలోకి మీరు రావడానికి లేదని మీరు అనౌన్స్ చేయించగలరా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది నేను అదే అడుగుతున్నా. రెండు, టిఆర్ఎస్ ఏమో బిఆర్ఎస్ అయిపోవచ్చు, అన్ని మొత్తం స్టేట్ దేశం అంతా ఇచ్చేసేయచ్చు. కానీ అదే గుట్టలో ఒక మొక్క సేఫ్ దానిలోంచి ఒక మొక్క వచ్చి ఈ రోజు మాట్లాడతానంటే అది ఎంతవరకు కరెక్ట్? మీ కన్వీనియంట్ కోసం. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం మీకు గుర్తొస్తూ ఉంటారు. కానీ అదే అడుగుతున్నాం, నిన్న 1200 మంది చనిపోయారు కదా, అసలు పాసారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చేశారని క్వశ్చన్ అడిగితే
మా తెలంగాణ అంటే మీరేమో వ్యాపారాలు సొంతంగా చేసుకోవచ్చు, మీరేమో రాజకీయాలు మీ సొంతంగా మీరు చేసుకోవచ్చు, మీ అందరికీ మీరు పదవులు తెచ్చుకోవచ్చు, మీ సొంతంగా మీరు చేసుకోవచ్చు. కానీ ఎవరైనా వచ్చి ఏదైనా మీ రాజకీయ భవిష్యత్తుకి కానీ మీ ఆర్థిక భవిష్యత్తులకు కానీ మీకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే మా తెలంగాణ సెంటిమెంట్ అది ఎంతవరకు కరెక్ట్? అదే మేము అంటున్నాం. ఇక్కడికి వచ్చే తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ ఇది కానీ మా సొంతమే, అందరిది మా సొంతం కాదని ఎవరన్నారు? మీరు కాదు, పొలిటికల్ గా డివైడ్ అవుదాం, పొలిటికల్ మ్యాప్ డివైడ్ అవుదాం, పొలిటికల్ గా మనం సపరేట్ గా మనం పరిపాలించుకుందాం, డెవలప్ చేసుకుందాం అనే దానికి మాత్రమే చేశాం. కానీ విడదీసేసి మాదొక ముక్క, మీరు పాకిస్తాన్ మన ఇండియా అని ఎవరు మీకు స్టేట్లు డివైడ్ చేయలేదు. కానీ అక్కడ వచ్చేసరికి మీకు నచ్చినట్టు మీ కన్వీనియంట్ కోసం మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. 1200 మంది చనిపోతే వాళ్ళకి న్యాయం చేయలేకపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలోని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ వాదుల నుంచి ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా ఉన్నారు. కొంతమంది తెలంగాణ వాదుల నుంచి వచ్చిన విమర్శలు ఏంటంటే 1200 మంది చనిపోయినప్పుడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరైనా పరామర్శించారా? 1200 మంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారని వెనక రాజకీయపరమైన ఎజెండా ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఇప్పుడు మాట్లాడలేదండి, ఎప్పుడు మాట్లాడుతున్నారండి? ఈ రోజు ఒక్కరోజే మాట్లాడలేదు. నిజంగా ఈ లొక్కలే కాదు, తెలంగాణ అంటే ఈ లొక్కలే కాదు, గద్దర్ గారి గురించి కూడా మాట్లాడి గద్దర్ గారు ఏదేదో మాట్లాడతారు. గద్దర్ గారు తెలంగాణ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇష్టపడ్డారు? ఎందుకు నా తమ్ముడని భుజాన్ని వేసుకున్నారు? నువ్వు మేము తెలంగాణని తిట్టో, లేకపోతే తెలంగాణను పట్టించుకోపోయో, లేకపోతే తెలంగాణలోని అసురు బాసిన ఎవరైతే తెలంగాణ బిడ్డలున్నారో వాళ్ళని మేము కించపరచో లేదా పట్టించుకోకపోతే గద్దర్ గారు లాంటి మహానుభావులు మా పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడు అని ఎందుకు సంబోధిస్తారు? ఆప్యాయంగా గుండెకి హత్తుకుంటారు. ఇవన్నీ ఎందుకుంటాయంటే మా మనస్తత్వం గాని, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం గాని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గాని, ఆయన పెట్టిన ఫండమెంటల్స్ గాని, ఇవన్నీ కూడా ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. ఇది మేము ఈ రోజు ప్రశ్నించామంటే మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు మాట్లాడే మాటలకి బేస్ లేదు, మీరు బేస్ లేదు, అది మీరు చూసుకోండి అని అన్నారే తప్పితే మేము ఎప్పుడు మాట్లాడకుండానే తెలంగాణలో మేము ఎన్ని పనులు చేసాం, మేము సపోర్ట్ చేసాం, ఇది చేసాం. తెలంగాణ మేమైతే తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు, లేకపోతే తమిళనాడు వేరు, కర్ణాటక వేరు, లేదా బీహార్ వేరు అని మేము మాట్లాడలా. ఆ రోజు వెస్ట్ బెంగాల్లో ఒక అమ్మాయి రేపైతే ఆ రోజు గట్టిగా ఎందుకు మాట్లాడారు? మేము వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన వాళ్ళవా? అరే ఈ రోజు మోడీ గారికి ఎందుకు మేము అంత గట్టిగా సపోర్ట్ చేస్తున్నాం? ఈ రోజు దేశం కోసం ఆయన పని చేస్తున్నారు కాబట్టి ఆయనకి పబ్లిక్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం. మరి కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, జనసేన పార్టీ మొదటిసారి ప్రభుత్వాన్ని అధికారాన్ని చూస్తోంది, అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారి మాట, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో ఆయా పార్టీలు పెడుతున్న మీటింగులకి అనుమతులు ఇవ్వవు. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఫార్మేషన్ డే రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెడతా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని మేము పర్మిషన్ ఇవ్వలేదు. చాలా మీటింగ్స్కి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీటింగ్స్ కూడా అక్కడ ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు. దాన్ని మీ అయ్యే జాగీరా, లేకపోతే మేము రానీయకుండా అడ్డుకున్నారు, ఇలా ఎలా చూస్తారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. సార్, ఇప్పుడు ఎవరు కన్వీనియంట్ తో వాళ్ళు మాట్లాడతారు, కానీ ప్రజలు హర్షించాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరు కన్వీనియంట్ తో వాళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైనా ఇది చేస్తే మేము ఎప్పుడు అడ్డలేదు, కానీ మేము ఎప్పుడైనా రోడ్డు మీదకి వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మమ్మల్ని ఇంట్లోనే పెట్టి తాళాలు వేసి మీరు కావాలంటే మీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అడగండి, పాతయన్ని తీసుకొని రికార్డ్స్ తీసుకొని చూసుకోండి. కానీ మేము ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా మేము ఎవరిని ఆపింది లేదు, ఎవరిని హింసించింది లేదు, ఎవరిని ఒత్తిడి పెట్టింది లేదు. ఇది మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మేము వెళ్ళే డైరెక్షన్ ఇది. ప్యూర్ ప్రజాస్వామ్యం, ప్యూర్ డెమోక్రటిక్ వేలోనే మేము ఈ రోజు వరకు పరిపాలిస్తున్నాం. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఆయన ఏదో మాట్లాడింది క్లోజ్డ్ మీటింగ్ కి అసలు పర్మిషన్ అవసరం లేదు, ఇంటిమేషన్ ఇస్ మాక్సిమం. కానీ యాజ్ ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక స్టేట్ కి డిప్యూటీ సీఎం కాబట్టి మనం ప్రాపర్ వేలోని అప్రోచ్ అయ్యాం కదా అని చెప్పి మీకు ఇవ్వమని అనడం వాళ్ళ విజ్ఞత. అది వాళ్ళ కన్వీనియంట్ కోసం వాళ్ళు మాట్లాడి ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు పీపుల్ విల్ డిసైడ్. ఈ రోజు రేపు తెలంగాణలో మేము పోటీ చేసి మేము ఇది చేస్తాం, డెఫినెట్ గా తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ కోసం చేసి, తెలంగాణ కోసం ఉన్నోళ్ళు ఈ రోజు జనసేన జెండాతో ఏకీపించుకుని ముందరికి వెళ్తున్నారు. లెట్ పీపుల్ విల్ డిసైడ్. బట్ వీ డెఫినెట్లీ యాజ్ ఎ డెమోక్రటిక్ పార్టీ అండ్ డెమోక్రటిక్ సిస్టమ్ లో డెఫినెట్ గా వి విల్ గో ఫార్వర్డ్. అక్కడ
మీరు మాట్లాడే మాటలు డెఫినెట్ గా అది తెలంగాణ భాషలో మీ జాగిరా, ఎవరు మీ అయ్యి జాగిర్, ఎవరు అయ్యి జాగిర్ కాదు అది. ఈ దేశం కోసం ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆయన చనిపోయారు, లేకపోతే అనేకమంది ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఫ్రీడమ్ కోసం చనిపోయారు. ఈ రోజు ఆ ఫ్రీడమ్ ను మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఏ సుభాష్ చంద్రబోస్ గారు మనకి లీడర్ అవ్వకుండా పోతారా? అల్లూరి సీతారామరాజు గారు నార్త్ ఇండియాకి లీడర్ అవ్వకుండా పోతారా? ఎవరికి లీడర్ అవ్వకుండా పోతారు? ఉద్యమంలో ఉన్న అందరూ జాతీయ నాయకులే కదా, అందరూ జాతీయ నాయకులే. అంతే. ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు జాతీయవాదం, జాతీయ మనస్తత్వంతో ఈ దేశం కోసం పనిచేసేటప్పుడు ఒక సైనికుడు అనే పేరు పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ఎస్, మేము సైనికులు. ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే డెమోక్రటిక్ దీంట్లో ఎవరి కన్వీనియంట్ లో వాళ్ళు మాట్లాడుకొని డెమోక్రసీకే ప్రశ్నార్థకంగా మారినప్పుడు డెఫినెట్ గా వి విల్ క్వశ్చన్. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చర్చ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు కాదండి, మీరు ఈ పాయింట్ పట్టుకోవాలి. మేము డెఫినెట్ గా దేశం కోసం పనిచేసేటప్పుడు ఎక్కడైనా క్వశ్చన్ చేసే బాధ్యత మాకుంది, మాకు హక్కు కూడా ఉంది. మేము క్వశ్చన్ చేస్తాం. దాన్ని మీరు లోకల్ గా లింకులు పెట్టి లోకల్ పార్టీలని అలాగే వ్యవస్థల్ని వాటి లేకపోతే ఏ ప్రాంతాలని విభజించేసి మీరు మాకు ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. కానీ ప్రశ్నకి ఇంకో ప్రశ్నలు లేవెత్తి మీరు సమాధానం తెలంగాణ నాయకత్వం మాట్లాడుతున్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపారు? పవన్ కళ్యాణ్ గారు 2023 ఎలక్షన్లో తెలంగాణలో పోటీ చేశారు కదా, పోటీ చేయకుండా ఎవరు వద్దలేదు కదా. కాదండి, ఎవరు ఆపారు? మరి స్టేట్మెంట్స్ వచ్చాయిగా. ఫస్ట్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే మీ ఏ జాగిరా అన్నారు. కాదండి, అది ఆపినట్టు కాదు. ఎవరు ఆపారు అని అంటున్నారు. మరి ఆపింది ఎవరు? గవర్నమెంట్. మీరు తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదంటే ఆపినట్టేగా. దానికి సబ్సిక్వెంట్ గా తెలంగాణ దీంట్లోనే పార్టీ పెట్టుకున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ డెఫినెట్ గా వాళ్ళ స్టేట్మెంట్స్ ని కన్సిడర్ చేయాలి కదా. మరి మీ స్టేట్మెంట్స్ ఆపినట్టేగా. మీరు ఒకలే కాదు కదా, కాంగ్రెస్ అని మాట్లాడారు, అలాగే టిఆర్ఎస్ కొత్తగా పెట్టిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవితక్క గారు మాట్లాడారు. మేము అంటుంది ఏంటంటే అవన్నీ చూసి మళ్ళా కేటీఆర్ గారు మాట్లాడారు. ఇవన్నీ నేనేమంటానంటే, మీరు ఎవరు ఆపారు అంటారేంటి? ఎందుకంటే ప్రజలు హర్షించట్లేదు కాబట్టి మీరు ఇంకొక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అబ్సల్యూట్లీ మీరు పార్టీ, మేమేమి పబ్లిక్ మీటింగ్ పెట్టుకోలేదు, మాకు వీ హ్యావ్ ఎవ్రీ రైట్. నేను అడుగుతున్నా, బిఎస్పీ ఎక్కడ పెట్టారు పార్టీ? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు అవడానికి లేదు. అదే అంటున్నానండి, బిఎస్పీ పార్టీకి మనకు రిప్రజెంటేషన్ ఉండేది, కంటిన్యూస్ గా రిప్రజెంటేషన్ ఉంది మన దగ్గర, మన ఆంధ్రప్రదేశ్ లో. మరి మీరు ఆ రోజు ఎందుకు మీరు ఎక్కడికి మాట్లాడాలని అంటే అది కరెక్ట్ కాదు కదా. నేను అంటుంది టిఆర్ఎస్ ఎందుకు అయ్యిందండి? దేశం మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికే కదా. టిఆర్ఎస్ ఎందుకు చేసుకున్నారు? సో ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మీరు 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు విస్తరించబోతున్నారా? చేరికల కోసం కమిటీ వేశారట, మొత్తం సౌత్ మొత్తం జనసేన పార్టీ విస్తరించబోతుందా? ఏంటి ప్లాన్? ఏంటి పొలిటికల్ ప్లాన్ ఎప్పుడు ఉందండి. మేము మా ఇదేంటంటే, మా నాయకుడు 100% మేము ప్రతి విషయం మీద కూడా, ప్రతి అంశం మీద కూడా మేము స్పందిస్తాం. దేశం మొత్తంలో ప్రతి విషయం మీద మేము స్పందిస్తాం. ఆ స్పందన ఈ రోజు మా దేశం మొత్తం హర్షిస్తున్నారు కాబట్టి, ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి మా నాయకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దండోపదండాలుగా అక్కడ ప్రజలు మాకు హారతలు పడుతున్నారు. ఇది వాస్తవం. ఇది అంటే ఎవ్వరు కూడా మొబైలైజ్, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, ఏ స్టేట్కి వెళ్ళినా, అది ఉత్తరాది అయినా మహారాష్ట్రకి వెళ్ళండి, బీహార్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, ఎక్కడైనా సరే మా నాయకుడు వెళ్ళేసరికి వితౌట్ ఎనీ మొబిలైజేషన్ కనీసం మినిమం 5 నుంచి 10,000 మంది జనాభా గుమ్ముకూడి ఆయన వెనకాతలు రావడానికి ఆయన మనస్తత్వం, ఆయన స్పందించే తీరు పెట్టే ఈ రోజు ఉంది. దీనికి ఇందులో కొత్తగా ఏం చేసేలేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, ఒకే జెండా మీద మేము ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జనసేన సిద్ధాంతాలని మీరు ఏకీపించినప్పుడు, జనసేన సిద్ధాంతాలు ఏకీపించినప్పుడు మేము ఆ గొడుగు మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఆ గొడుగు ఇచ్చే ప్రాసెస్ లో ఈ రోజు ప్రతి స్టేట్ లో కూడా ఆ గొడుగు ఇచ్చే ప్రాసెస్ మేము తీసుకొస్తాం. ఎందుకంటే మాకు ఒక పుష్కర కాలం అయింది మా పార్టీ పెట్టి. డెఫినెట్ గా ఇది ఎవ్రీడే ఒకే మెట్లో, డే 1 లో ఒక మెట్లో, ఫస్ట్ మెట్లో ఉన్నా అని చెప్పి 100 మెట్లు ఎక్కకుండా పోం కదా. ఇది ఎవ్రీడే ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. సో జనసేన గొడుగు ఇప్పుడు తమిళనాడుకి వెళ్తుంది, జనసేన గొడుగు ఇప్పుడు కర్ణాటకకి వెళ్తుంది, జనసేన గొడుగు ఇప్పుడు తెలంగాణకు వస్తుంది. అలా కాదండి, తమిళనాడులో ఉంది. తమిళనాడు రిప్రజెంటేటివ్స్ ఈ 10-12 సంవత్సరాలు మాతో పనిచేసిన వాళ్ళు, మెయిన్ సీనియర్ లీడర్స్ మాతో పార్టిసిపేట్ చేశారు. కర్ణాటక వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, కేరళ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు,
అలాగే పాండిచేరి వారు పార్టిసిపేట్ చేశారు. ఎవ్రీ వన్ హెస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీటింగ్. ఏదో ఢిల్లీలో మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ లైక్ ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. మాకు ఎప్పటి నుంచో మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మాకు సిద్ధాంతాలను నమ్మి మాతోనే అక్కడ ఆ పర్టికులర్ స్టేట్ లోని మా జెండా పట్టుకొని మా సిద్ధాంతాలు పట్టుకొని అక్కడ నిలబడిన వాళ్ళు ఎలక్షన్ పాలిటిక్స్ లోకి వెళ్తారు ఇప్పుడు అక్కడ సరే డెమోక్రటిక్ వే అండి. డెమోక్రటిక్ డెఫినెట్ గా డెమోక్రసీ వి హ్యావ్ టు సపోర్ట్ రియల్ లీడర్స్ అండి. ఎవరైతే అక్కడ నిజంగా మా సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు కలిసి డెమోక్రటిక్ దీంట్లో డెమోక్రసీలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, పొలిటికల్ మ్యాప్ లోని మేము ఉండాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా వి విల్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ త్రూ ద పార్టీ. తెలంగాణ నుంచి చేరికలు ఉంటాయి సార్. తెలంగాణ నుంచి నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మీతో ఎవరైనా మాట్లాడుతున్నారా? చేరికలు కమిటీ చేశారు. తెలంగాణ నుంచి ఏ పార్టీ నుంచి చేరికలు ఉండొచ్చు మీ వైపు? చూద్దరు గాని ఈ రోజు వరకు అంటే ఎక్స్పాన్షన్ కోసం కొంచెం లేదు, ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎక్స్పాన్షన్ కోసం. చూద్దరు కానీ ఏ స్థాయిలో వెళ్తుంది. ఓకే, చివరిగా ఎక్కువ టైం తీసుకొని మీరు మీటింగ్ లో ఉన్నారు హడావుడిలో. విజయ్ కుమార్ గారు, దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోంది డీలిమిటేషన్ అంశానికి సంబంధించి అని కేరళకు సంబంధించిన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, తమిళనాడుకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు, కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, సో ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది పట్ల వివక్ష చూపిస్తోంది కేంద్రం అని మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం దక్షిణాది విభజనవాదాన్ని తీసుకురావడానికి తప్పుపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం వివక్ష చూపిస్తోంది దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అంటూ ఆయన కూడా గతంలో మాట్లాడడం మనం విన్నాం. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సడన్గా దక్షిణాది జరుగుతున్న అన్యాయాన్ని పక్కన పెట్టే ప్రయత్నమో, దాన్ని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనే ఆలోచనకు ఎందుకు వచ్చారు? అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. అది అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఈ అభిప్రాయ భేదాలకి ఒక ఫోరం ఉంటది. అదే శాసనసభ గాని పార్లమెంట్ గాని ఈ అభిప్రాయ భేదాలకి అక్కడ మనం చర్చించుకోవచ్చు. దానికి కావాల్సిన ఆన్సర్స్ వాళ్ళు 100% ఇచ్చారు. ఈ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ అదే వాదన, అదే పిడి వాదన ముందుకెళ్లే పరిస్థితి లేదు. మేమేమంటామంటే యునైటెడ్ ఇండియా, we dream for united India, not for any other thing. బోల్డ్ అన్ని రీజన్స్ ఉంటాయి. మీకు నిజంగా ఈ నార్త్ సైడ్ సౌత్ సైడ్ కి అన్యాయం చేస్తుందని ఒక మీరు పాయింట్ తీసుకొచ్చిన రోజున వాళ్ళకి అది ఆన్సర్ చేసి ఆన్సర్ మీరు సాటిస్ఫై అవ్వలేని రోజున డెఫినెట్ గా అందరూ మాట్లాడాల్సిన హక్కు ఇది ఒక అభిప్రాయంతో ఉండేది కాదండి. ప్రతి అభిప్రాయం మనం చెప్పుకోవాల్సిన దానికే ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన స్కోప్ అది. ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన సభల్లో, మనం చట్టసభల్లో మనం మాట్లాడుకొని మనం ఏదైనా చేసుకొని వీ హ్యావ్ ఆల్ రైట్స్, వెదర్ వీఆర్ లెస్ ఇన్ నెంబర్, బట్ వీ హ్యావ్ ఆల్ రైట్స్ టు డిస్కస్, we have all rights to fight, we have all rights to get the things done అండి. ఇది 100% మేమైతే క్లియర్ గా నమ్ముతున్నాం. మోడీ గారు అలాంటి ఏదో వాదనలో నుంచి ఒకరికి అన్యాయం చేస్తారని మాకు ఇది లేదు. మేము డెఫినెట్ గా ఆయన చెప్పిన దానికి మేము 100% ఏకీభవిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాదికి ఎక్కడ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు. ఉన్న రోజున ఏ ఒక్క దక్షిణాదే కాదు, ఉత్తరాదే కాదు, ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ రోజు పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నాయి, అన్ని ఒక ఈక్వల్ షేప్ లో కానీ ఈక్వల్ సైజ్ లో కానీ ఏ రాష్ట్రం లేదు. కానీ యాజ్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ టెరిటరీ 100% ఈక్వల్ ఇన్ ఇండియా. ఇండియాలోని ఏ స్టేట్ అయినా కూడా ఈక్వల్ అండి. అలాగని చెప్పి మధ్యప్రదేశ్ లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇది చాలా పెద్దది కాబట్టి పాండిచేరి విల్ బి టేకెన్ జస్ట్ ఫర్ గ్రాంటెడ్ అంటే నో వన్ ఈస్ ఎవరు అప్రిషియేట్ చేయరు. యాజ్ ఎ జనసేన పార్టీ వీ డోంట్ అప్రిషియేట్ 100%. ది ఓన్లీ కన్వీనియన్స్ సేక్కి మనం పొలిటికల్ గా మ్యాప్ లా విడిపోయాం తప్పితే అది మన కన్వీనియన్స్ సేక్ కోసం మనం పరిపాలన దీనికోసం చేసాం. కానీ యాజ్ ఏ అంటే మన హక్కుల కోసం కానీ మన రెస్పెక్ట్ కోసం ఎక్కడా తగ్గకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని పార్టీలకు ఉంటది. అందులో జనసేన పార్టీకి టాప్ లో ఉంటది. డెఫినెట్ గా మీకు తెలుసు, మేము ఒక సైడ్ సపోర్ట్ చేస్తూనే కొన్ని విషయాల్లో మేము డెఫినెట్ గా ప్రశ్నించినప్పుడు అది చాలా దారుణంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. తర్వాత అర్థం చేసుకున్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, మేము అర్థం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. బట్ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, ఇట్స్ ఎ డెమోక్రటిక్ జర్నీ, ఇట్స్ ఎ పొలిటికల్ జర్నీ. ఈ జర్నీలో అభిప్రాయాలు భేదాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. బట్ అవన్నిటికి ఒక ఫారం ఉంది, అది మన రాజ్యాంగం మనకు కల్పించింది. అక్కడ కూర్చొని మనం మాట్లాడుకొని మనం చర్చించుకున్న రోజున మనం పెద్దరికంగా ఉంటది. పొలిటికల్ గా వీఆర్ లీడర్స్. అంతేగాని ఊరికే యునైటెడ్ దట్ ఈస్ వాట్ మాది. ఇక్కడికి వచ్చి ఢిల్లీలో మేము మాట్లాడడానికి, ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం నేషన్ ఫస్ట్. ఏదన్నా చిన్న చితక అభిప్రాయాల వల్ల ఎవరికైనా ఎక్కడన్నా తేడాలు వస్తే డెఫినెట్ గా వాటిని కేర్ఫుల్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉండాలి. అలా లేకపోతే పటేల్ గారు లాంటి వ్యక్తులు వాళ్ళ
పరిస్థితులు అంటే వాళ్ళకి పడిన కష్టం వృధా అయిపోతుంది. సో వీ డోంట్ అలౌ ఎనీ అదర్ దిస్ థింగ్. డెఫినెట్ గా వీ విల్ డిస్కస్ విత్ ఎనీ ఆఫ్ ద పీపుల్. దేశం కోసం మేము ఎవరి దగ్గరన్నా చర్చించడానికి రెడీగా ఉన్నాం, ఎవరితోనైనా కూర్చోడానికి రెడీగా ఉన్నాం, ఎక్కడికన్నా వెళ్ళి మేము ప్రశ్నించడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు మాకు సమయం కేటాయించారు. ఇది సుందరపు విజయ్ కుమార్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్.